ఏంటంటే ప్రెస్ మీట్కి హోస్ట్ చేస్తున్నానేమో అనుకున్నాను. ఇక్కడ పెళ్ళికి వచ్చినట్టు ఉందన్నమాట ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే. అండ్ పెళ్ళి చూస్తున్నట్టే ఉందన్నమాట సినిమాని చూస్తూ ఉంటే. అండ్ ఆల్రెడీ ట్రైలర్లో చెప్పడం జరిగింది, పెళ్ళి అనేది పండుగ లాంటిది, లైఫ్లో ఒకేసారి వస్తుంది, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని. మరి ఇక్కడ టీం అందరూ ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా చూసిన తర్వాత. అసలు ఫస్ట్ జయసుధ గారు, మీరు ఏ పాత్ర చేసినా అంతే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ సినిమాలో అత్యద్భుతంగా చేశారు. అసలు మీకు ఎలా అనిపించింది స్టోరీ చేసేటప్పుడు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత? శ్రీనివాస కళ్యాణం షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఒక పెళ్ళి గురించి, మన సాంప్రదాయాల గురించి, అన్నిటికంటే బంధువుల గురించి, బంధుత్వాల గురించి ఈ సినిమా, అంటే రిలేషన్షిప్ గురించి. సో షూటింగ్ చేస్తున్నప్పుడు బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉండింది. కానీ ఇవాళ ఈ షో చూసిన తర్వాత చాలాసేపు అసలు నేనే కుర్చీ నుంచి లేవలేకపోయాను. ఇట్ వాజ్ సంథింగ్, అంటే మాటల్లో చెప్పలేం. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ బ్యూటిఫుల్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్. సో August 9th రిలీజ్ అవుతున్నది. ఇలాంటి మంచి సినిమాలు అఫ్కోర్స్ మళ్ళీ మేము చెప్తూనే ఉంటాం, ఎప్పుడు దిల్ రాజు గారు మంచి సినిమాలు తీస్తారని. బట్ మంచి సినిమాలు అంటే సక్సెస్ అయినవన్నీ మంచి సినిమాలు అని అనుకోవాలి. కానీ మంచి సినిమాలు నిజంగా మంచి ఉండాలి. అది ఈ జనరేషన్ కూడా మన గురించి మనం మర్చిపోకూడదు, మన ఏమిటో మనం మర్చిపోకూడదు. అది సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మ్యారేజ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే లవ్ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే నాట్ బిట్వీన్ టూ పీపుల్, ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు, దాని తర్వాత ఉన్న బంధువులు, వాళ్ళ గురించి, ఇలా చాలా రిలేషన్షిప్ గురించి కూడా ఎంత గొప్పగా చూపించారు అని అనిపించింది. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ మూవీ. వన్స్ అగైన్ నాకు ఇలాంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఐ విష్ దిల్ రాజు గారు అండ్ ద హోల్ టీమ్. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడే చెప్పాము, ఇంకా మాకు చాలా ప్రమోషన్కి ఇంకా మాట్లాడాలి కాబట్టి ప్రమోషన్ అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతెంత గొప్పగా యాక్ట్ చేశారో చెప్తాము. అందరు ఆర్టిస్టులు వీళ్ళు వాళ్ళని కాదు, అఫ్కోర్స్ నితిన్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చేశాడు తను అండ్ అఫ్కోర్స్ రాశి కానీ అందరూ, నందిత కానీ, ఒక్కొక్కళ్ళు పేరున ప్రతి సీను చాలా బాగా చేశారు. అందరు ఆర్టిస్టులకి దిల్ రాజు గారు, మన డైరెక్టర్ గారు సతీష్ గారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీన్ వాళ్ళ కోసమనే ఆ సీన్ క్రియేట్ చేసినట్టుంది. సో అందరికీ ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.